హాయ్ అండి. ఈరోజు మా లంచ్లోకి అయితే వేడివేడిగా రైస్ వండాను. ఇప్పుడే వండాను రైసు, పొగలు వస్తుంది. తర్వాత పప్పు చేశాను. పప్పు కొంచెం వాటర్గా చేశాను అనమాట, ఎందుకంటే టమాటా కర్రీ ఉంది కాబట్టి. పండుమిరపకాయ పచ్చడి, టమాటా శనగపప్పు కర్రీ, ఇది నందిని కోసం చేసే బాక్స్ కోసమని కొంచెం ఉందన్నమాట. ఇప్పుడైతే పప్పు చేశాను వేడిగా. పప్పు రైస్ వండేసి మా వారికి బాక్స్ కడుతున్నా ఫస్ట్. మా వారి బాక్స్ కట్టేసిన తర్వాత తినేస్తాం లంచ్ అయితే. మా వారు ఈరోజు బీ షిఫ్ట్ మధ్యాహ్నం వెళ్తారు ఆఫీస్కి, నైట్కి తీసుకెళ్తారనమాట. అక్కడ క్యాంటీన్లో ఫుడ్ రోజు ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదని ఇంట్లోనే తీసుకెళ్తారు. ఎక్కువ శాతం కుదిరినప్పుడు అక్కడ తింటారు. ఉదయాన్నే వెళ్తారు కదా, అలాంటి ఆ టైంలో అప్పుడు తింటారు అనమాట. ఇంకా నేనైతే పప్పు పచ్చడి పెడుతున్నా. టమాటా కర్రీ పెట్టలేదు, వద్దన్నారు. ఇన్ని బాక్సులు ఎందుకులే, పప్పు పచ్చడి. అది కాక మా వారికి టమాటా పప్పు మిరపల పచ్చడి అంటే కాంబినేషన్ చాలా ఇష్టం. పప్పు కొంచెం లిక్విడ్గా చేసా కాబట్టి ఈరోజు చారు ఏం చేయలేదు, లేకపోతే చారు ఉంటే బాగుంటుంది అనమాట. పప్పే కొంచెం లిక్విడ్గా చేశాను. టమాటా కర్రీ ఉంది కాబట్టి సరిపోతుంది. ఈరోజు ఇది లంచ్ అనమాట.